అండి 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికలైతే నిన్నైతే జరిగినాయండి. దాంట్లో ఓటింగ్‌లో అందరూ పాల్గొన్నారు. ఆహ్, ప్రధానమంత్రి గారు మొదటి ఓటైతే వేయడం చూసాం మనమైతే. ఆ తర్వాత సాయంత్రం 6 గంటల తర్వాత ఆహ్, కో మన కౌంటింగ్ అయితే స్టార్ట్ అయింది. కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కాంగ్రెస్ కూడా చాలా భావించింది. ఐఎన్‌డీఏ కూటమి భావించింది. క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. సుదర్శన్ రెడ్డి గెలవబోతున్నాడని అయితే మాట్లాడుకొచ్చారు. ఐఎన్‌డీఏ బలపరిచిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతన్ని. కానీ ఫైనల్‌గా చూసుకుంటే క్రాస్ ఓటింగ్ ఇటు జరిగింది. ఎన్‌డీఏ కూటమిలో జరిగింది. క్రాస్ ఓటింగ్ ఎన్‌డీఏ కూటమికి అయితే అనుకూలంగా పడడం చూసాం. మీరింగా అక్కడ చూసుకుంటే యాక్చువల్‌గా ఇండియా కూటమి భావించింది క్రాస్ ఓటింగ్ అటు సైడ్ నుంచి కొన్ని ఓట్లు మాకు వస్తాయి. ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డి గెలుస్తుందని భావిస్తే అది ఉల్టా అయిపోయింది. చాలా మెజారిటీ కూడా పెరిగింది వాళ్ళకి. యాక్చువల్‌గా 430, 35 ఆ మధ్యలో అయితే వాళ్ళకైతే మెజారిటీ ఉంది. కానీ ఇక్కడ చూసుకుంటే 452 ఓట్లయితే వాళ్ళకి రావడం చూసాం. మొత్తం చూసుకుంటే 757 ఓట్లయితే పోలైనయి. దాంట్లో 15 ఓట్లయితే ఆహ్ అంటే పనికి రాకుండా పోయినాయి. మరి ఆ ఓట్లు ఎవరేసారో సరిగ్గా వేయడం చేత కాలేదు వాళ్ళకి. వాళ్ళైతే సరిగ్గా వేయలేదు ఆ ఓట్లు. మరి కావాలని వేసారా? లేకుంటే చేతగానితనంతోటి ఆ ఓట్లు అలా అయిపోయినాయో తెలీదు. ఒక 15 ఓట్లయితే పనికి రాకుండా పోయినాయి. ఆ తర్వాత మిగతా ఓట్లు చూసుకుంటే 700 మిగతా ఓట్లు తీసేస్తే అయిపోయింది. ఇంకా 452 ఓట్లయితే మన పీవీసీ రాధాకృష్ణ గారికి రావడం చూసాం. ఆ తర్వాత చూసుకుంటే 300 ఓట్లయితే ఎవరైతే ఉన్నారో ఐఎన్‌డీఏ కూటమి బలపరిచిన సుదర్శన్ రెడ్డి గారికైతే రావడం చూసాం. మరి యాక్చువల్‌గా వాళ్ళు భావించింది దాదాపు 335 ఓట్ల దాకైతే వాళ్ళకి వస్తాయని భావించారు. చూసుకుంటే కనీసం ఆ ఓట్లు కూడా అటు షిఫ్ట్ అయిపోయినాయి. దాదాపు 300 అదే 35 ఓట్ల దాకైతే ఎన్‌డీఏ కూటమికైతే షిఫ్ట్ అయిపోయినాయి. ఐఎన్‌డీఏ కూటమిలో ఉన్న వ్యక్తులే అట్లా ఓట్లు వేయడం చూసి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వేశారా? లేకుంటే అఖిలేష్ యాదవ్ పార్టీ నుంచి వేశారా? మరి ఎక్కడి నుంచి ఓట్లు పడ్డాయో తెలీదు గానీ ఎక్స్‌ట్రా అయితే క్రాస్ ఓటింగ్ అయితే జరిగింది. ఆ ఓట్లు ఎవరు వేశారనేది మనం కనిపెట్టలేము. వాళ్ళకి తెలుస్తది. ఇండివిడ్యువల్‌గా తెలుస్తది. వాళ్ళ ప్రవర్తన బట్టి మనకైతే కొన్ని తెలుస్తాయి. కానీ ఓవరాల్ చూసుకుంటే క్రాస్ ఓటింగ్ వచ్చేసి ఎన్‌డీఏ కూటమికైతే రావడం చూసాం. ఓవరాల్‌గా వచ్చేసి 17వ ఉపరాష్ట్రపతిగా అయితే గెలుపొందారండి సిపిఎన్ రాధాకృష్ణ గారు. మరి చూద్దాం మరి యాక్చువల్‌గా మన గెలుపు ఖాయమని ముందే మాట్లాడుకున్నాం. మెజారిటీ ఎక్కువ ఇటు ఎన్‌డీఏ కూటమి వైపే చూపిస్తుంది. అయినప్పటికీ ఎక్కడో ఆశ పెట్టుకుంది కాంగ్రెస్, ఐఎన్‌డీఏ కూటమి క్రాస్ ఓటింగ్ జరిగి గెలుస్తారని. కాకపోతే చూసుకుంటే ఆ క్రాస్ ఓటింగ్ కాస్త వాళ్ళకి అనుకూలంగా పడ్డాయి ఎన్‌డీఏ కూటమికి. ఇది ఖచ్చితంగా షాక్ ఇచ్చే విషయమే. యాక్చువల్‌గా అభ్యర్థిని పెట్టకపోయినున్నా కొంచెం గౌరవంగా ఉండేది. కానీ ఇక్కడ చూసుకుంటే అభ్యర్థిని పెట్టి పరువు పోగొట్టుకున్నారు. అందులోనూ క్రాస్ ఓటింగ్ జరిగింది కాబట్టి ఇంకా కాంగ్రెస్‌కైతే ఇంకా పెద్ద షాక్ అనుకోవచ్చు. రాహుల్ గాంధీకి ఇంకా పెద్ద షాక్ తగిలిందనుకోవచ్చు.